పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, మహోన్నతుడు అయిన మా ప్రభువా, తండ్రి, పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా, నీ బిడ్డలమైన మేమందరం పవిత్రమైన మీ పాదముల చెంత చేరి దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున పవిత్రమైన మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని బిడ్డలమైన మనం ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకల దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చదవబడగా మనం విన్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యం వినుట వలన మన జీవితాలకు, మన కుటుంబానికి, మన సంఘానికి మేలు జరుగుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మన ఆత్మలను బలపరుస్తుంది. అందుకే దేవుని పరిశుద్ధ వాక్యమును ఏమన్నారంటే ఆత్మీయ ఆహారం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమైనదట? ఆత్మీయ ఆహారం. మనం కష్టపడి పనిచేసేది శరీర సంబంధమైన ఆహారం కొరకు. అయితే దేవుని యొక్క సన్నిధికి మనం లోక సంబంధమైన పనులను విడిచిపెట్టి ఎందుకు వస్తున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మకు ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. ఆత్మకు ఆహారం ఉంటేనే మనం ఆత్మీయంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనం ఆరాధించినప్పుడు మన ఆత్మను బలపరిచేటువంటి దేవుని యొక్క వాక్యం మన ఆత్మలో ప్రవేశించి మన ఆత్మను బలపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకపోతే మనం దేవుని యందు బలంగా ఉండలేము. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు బలంగా ఉండాలంటే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సమస్త విషయాలలో మన ఎడల కృప చూపించి మన ఎడల గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడే గనక మన మీద దయ చూపించకపోతే మనం నశించిపోతాం. లోకములో మనుషులు పాపములో, చీకటిలో, దుష్టత్వంలో, విగ్రహారాధనలో, మూర్ఖత్వంలో, తెలివితక్కువతనంలో, అజ్ఞానంలో నశించిపోతున్నారు. మనమైతే దేవుని కృప వలన రక్షింపబడి ఆయన సన్నిధిలో ఉండడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన కృపలో మనం బ్రతకాలి. మరణం తర్వాత కూడా మనం దేవుని యొద్దకు చేరుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి
ఆయన స్వరం విని, ఆయన మాటలు విని బలపడితేనే ఈ లోకంలో ఎదుర్కొనే ప్రతి శోధనలను జయించి ప్రభు కొరకు అంతవరకు నమ్మకంగా నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు కల దేవుని యొక్క వాక్యం చదవబడగా మనం విన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో ఇక్కడ నియమము అని 2 సార్లు కనబడుతుంది. హల్లెలూయా. ఏమేమి నియమాలంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. హల్లెలూయా. పాప మరణముల నియమము నుండి. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. హల్లెలూయా. నియమం అంటే పద్ధతి, సిద్ధాంతం, పద్ధతి. దానికి ఒక క్రమం ఉంటుంది. నియమం ప్రకారం పాటించాలి అంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు ఒక నియమం ఉన్నదట. అది ఎటువంటి నియమం అంటే ఆత్మకు జీవమునిచ్చే నియమము. హల్లెలూయా. అందుకే ప్రభుని మనం ఏమంటామంటే జీవంగల దేవుడు అంటాం. హల్లెలూయా. ఇంకొక జీవంగల దేవుడు అంటాం. హల్లెలూయా. జీవంగల దేవుడు అంటే ఆయన ప్రాణమున్న దేవుడు. హల్లెలూయా. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఈ భూలోకమంతా, ఈ విశ్వమంతా, సమస్త భూమండలం అంతా, సర్వ ప్రాంతములన్నిట్లో తిరగగల శక్తి గల దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా. దేవునిలో జీవమున్నది, అయితే ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఈ లోకానికి నేను వెలుగిచ్చుటకు వచ్చాను, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. హల్లెలూయా. ఆయన జీవంగల దేవుడై ఉన్నాడు. ఆ జీవంగల దేవుని యొక్క ఆ జీవం మనలో ఉండుట వలన ఈ లోకానికి మనం వెలుగుగా ఉండడానికి మనలందరినీ ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము. హల్లెలూయా. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. ఆదాము పాపం చేయడం వలన పాపము అనేది లోకంలో ప్రవేశించింది. పాపము వలన మరణం వచ్చింది. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. పాపము మరణము 2 స్నేహితులట. హల్లెలూయా. పాపము మరణము ఈ 2 కలిసిపోతూ ఉంటాయి. జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము అది వేరే, అది దేవుని సంబంధించింది. హల్లెలూయా. సాతాను సంబంధించింది పాపము మరణము ఆ నియమము. హల్లెలూయా. కాబట్టి రోమాలో ఉన్న దేవుని యొక్క సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని రాస్తున్నాడంటే, కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడు? నిన్న మొన్న కాదు, లేకపోతే వచ్చే కాలం కాదు, ప్రస్తుతం. ఎందుకంటే రాకడ ఎవరికి తెలియదు కాబట్టి ప్రస్తుతం, ఇప్పటి వరకైతే ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో
వారికి ఏ శిక్ష కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం అంతా ధన్యులమే. నువ్వు కూడా ధన్యుడివే, నువ్వు ధన్యురాలువే. ఎందుకు? పాపము నుండి, నిత్య మరణము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వారు పాపం చేయకూడదని చెప్తాం. దేవుణ్ణి నమ్ముకున్న వారు పాపంలో జీవించొద్దు, విడిచిపెట్టాలని చెప్తాం. ఎందుకు? ఈ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతానికి గిట్టదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నియమానికి ఆ నియమానికి కుదరదు. లోకంలో సాతాను యొక్క నియమం ఉన్నది. ఆ నియమం పాటించి మనుషులు లోకంలో నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, చీకట్లో కలిసిపోతున్నారు, నిత్య మరణంలో పాతాళంలోకి నెట్టివేయబడుతున్నారు. అప్పుడు సాతానుడు సంతోషిస్తున్నాడు. ఎందుకు? నా నియమం పాటించేటోళ్ళు నా దగ్గరికి వస్తున్నారని. ఏంటిది ఆ నియమం? పాపముతో కూడుకున్న నియమం. అది మరణానికి దారితీస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైతే పాపమునకు దాసులై ఉంటారో ఆ పాపం వాళ్ళని చంపేంత వరకు వదిలిపెట్టదు. హల్లెలూయా. ఆ పాపం వాళ్ళని ఏం చేయదట? చంపేంత వరకు వదిలిపెట్టదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పాపము నుండి నువ్వు విడుదల పొందుకొని వస్తేనే జీవమునిచ్చే దేవుని యొక్క ఆత్మ నియమం ప్రకారం నీకు నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా. నిత్య జీవం అనగా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తు యేసునందున్నారో వాళ్లకు శిక్షే లేదు. హల్లెలూయా. బతికినప్పుడే, బతికి ఉన్నప్పుడే, చచ్చిపోయినాక కాదు. చచ్చిపోయినాక యేసు ప్రభుని శిలువలో వేలాడే ఆ దొంగ అడిగినట్టు యేసయ్య దగ్గరికి పోయినాక అడుగుతాయేమని, యేసయ్య నన్ను క్షమించని. కానీ ఆ దొంగ దేవుడి కనికరం పొందుకున్నాడు కాబట్టి ఆయన వాడిని క్షమించి నువ్వు ఇప్పుడు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. కానీ అందరికీ లేదు ఆ భాగ్యం. హల్లెలూయా. భూమి మీద బ్రతికున్నప్పుడే, సత్యమైన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే పాపము నుండి, నిత్య మరణము నుండి విడుదల పొందుకొని దేవుని యొక్క ఆత్మ ద్వారా కలుగజేయబడే జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమాన్ని మనం పొందుకుంటాం. అందుకే భక్తుడైనటువంటి పౌలు ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, దమస్కు పట్టణానికి దేవుని సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి సౌలు మార్గమధ్యంలో పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది, ప్రభు దగ్గరికి రాకముందు నేను ఎంత దుర్మార్గునో, నేను ఎంత తెలివి తక్కువగా జీవించానో, నేనెంత పాపములో జీవించానో, ప్రభు దగ్గరికి రాకముందు ఎంత చీకటి బతుకో నా బతుకు, ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత నేను ఎంత మంచిగా జీవిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ద్వారా, తన ఆత్మ ద్వారా నన్ను బలపరిచి నడిపించేటువంటి నియమం ఎంత గొప్పది అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దాని దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం పాటించమని ప్రజలకు చెబితే వాళ్ళు కొన్ని రోజులు పాటిస్తున్నారు, కొన్ని రోజులు ధర్మశాస్త్రాన్ని లెక్క చేయకుండా మీరిపోతున్నారు, పాపములు పడిపోతున్నారు. కానీ దేవుడే మానవ రూపి అయి, దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా లోకానికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా ఏ కార్యమైతే జరగాలని ఉన్నదో ఆ కార్యం జరగకపోయేసరికి దేవుడే మనిషి జీవితాన్ని మార్చడానికి భూలోకానికి దిగొచ్చాడు. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దిగొచ్చాడు. ఆయన దిగివచ్చి ఏం చెప్పాడంటే, మీరు పాపమునకు దాసులై ఉండొద్దు. మీరు పాపమునకు లేదా సాతాను స్వరానికి దాసులై ఉంటే
మీరు నరకానికి పోతారు. మీ ఇష్టం, మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీరు నా మాట విని, నా మాటకు లోబడి, నా ఆత్మకు లోబడి, నా వాక్యం ప్రకారం జీవిస్తే మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ వలన మనకు పాపము నుండి, చీకటి నుండి, నిత్య మరణము నుండి, శాపము నుండి విడుదల దొరికింది. హల్లెలూయా. పూర్వం మనం శాపగ్రస్తులం అట. హల్లెలూయా. అబ్రహాము కూడా శాపగ్రస్తుడే. ఎట్లా శాపగ్రస్తుడు అంటే, అబ్రహాము కుటుంబం విగ్రహారాధన చేసేవాళ్ళు. విగ్రహారాధన చేసే వాళ్లకు ఆ విగ్రహారాధనే ఉరిగా మారిపోతుందని దేవుని వాక్యంలో ఉంది. అంటే అదే వాళ్ళ జీవితాలకు శాపంగా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉంటే, ఈ ఊళ్ళో ఉంటే బాగుండదు, కానీ ఈ శాపం నీకు వద్దు. కానీ నీ ఇల్లు, వాకిలి, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీకున్నవన్నీ కూడా వదిలిపెట్టి నేను పంపించేటువంటి ఆ దేశానికి బయలుదేరమని దేవుడు అబ్రహాముతో మాట్లాడితే, అబ్రహాం దేవుణ్ణి నమ్మి బయలుదేరినందుకు ఆయన మీద ఉన్న శాపం పోయింది. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఉన్న నరులందరూ కూడా పాపము వలన శాపగ్రస్తులు అయిపోతున్నారు. అయితే ఆ పాపము, ఆ శాపం ఎప్పుడు పోతుందంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడే. హల్లెలూయా. 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 శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము. హల్లెలూయా. దేని నిమిత్తము అమ్మా? దేని నిమిత్తము? పాపం చేసిన వాళ్లకు శిక్ష రావాలి. అయితే ఆ పాపమునకు పరిహారము చెల్లించాడు. హల్లెలూయా. అంటే విలువ పెట్టాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. నాతో ఎవరైనా పిల్లలు ఎక్కడికైనా దూర ప్రయాణం పోయేటప్పుడు వచ్చిరనుకో, హోటల్కి వాళ్ళని తీసుకుపోయి మేము అంతా తిన్న తర్వాత నాతో వచ్చినోని, అరే నువ్వు డబ్బులు కట్టురా అంటే ఎట్టుంటుంది? ఎవరు కడతారు అప్పుడు? నాతో వచ్చే పిల్లలకు అందరికీ భోజనం పెట్టినాక ఎవరు కడతారు డబ్బులు? నేనే కడతాను. అరే మీరంతా తిన్నారు కనుక మీరే కట్టండి అంటే వాళ్ళు నా మొహం చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? అక్కడ వాళ్ళు విలువ పెట్టి డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితిలో ఉంటే నేను వారి కొరకు విలువ చెల్లించిన. హల్లెలూయా. అట్లనే మనం మనంతట మనమే మన పాపమునకు పరిహారం చేసుకోలేమట. అంత శక్తి మన దగ్గర లేదు. అంత పవిత్రమైన జీవితం మనిషిలో లేదు. అంత పరిశుద్ధత మనిషిలో లేదు. అందుకే సర్వోన్నతుడైన దేవుడే పాపమునకు పరిహారము చెల్లించడానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే భూమి మీద ఉన్న దేవుడు అని చెప్పబడే ప్రతి గ్రంథాలలో యేసు ప్రభు గురించి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. భగవద్గీతలో కూడా రాయబడింది. ఏమని రాయబడిందట? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. సర్వ మానవాళి పాపములు పోవాలంటే పరమాత్ముడే భూమి మీదికి దిగి వచ్చి తన యొక్క రక్తాన్ని, తద్రక్తం పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. ఆయనే తన పవిత్రమైన రక్తాన్ని బలియాగముగా చేస్తేనే సర్వ పాపములకు పరిహారం చెందబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు రక్షకుడుగా దిగి వచ్చి మనుషులందరి పాపములకు విలువ చెల్లించాడు, పరిహారం చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు యేసునందున్న నీకు శిక్ష లేదు. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉంది. హల్లెలూయా.
జీవా గ్రంథములో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన. యేసునిలో ఆనందం, ప్రభు యేసునిలో సంతోషం. హల్లెలూయా. జీవ గ్రంథములో నీ పేరు ఎట్లా ఎంటర్ అయిందంటే, యేసయ్య పవిత్రమైన రక్తం పరిహారంగా చెల్లించబడ్డ ద్వారా నీ పేరు అక్కడ రాయబడ్డది. హల్లెలూయా. లేకపోతే మన మీద శాపం ఉండేది. మనం ఇంకా పాపమునకు బానిసలం దాసులమై ఉంటే ఒకవేళ శాపగ్రస్తులమై నరకపాత్రులమై అగ్నిగుండంలోకి నెట్టివేయబడేవారం. దేవుని కృప వలన మనం విడుదల పొందుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. హల్లెలూయా. ఏ శరీరాకారం? పాప శరీరాకారం అంటే ఏంది? మనిషి శరీరం ఏంటిది? పాపంతో కూడుకున్న శరీరం. పాప శరీరాన్ని యేసయ్య ధరించాడు. పాప శరీరాన్ని మనుషులందరి కొరకు, మన శరీరం అంతా కూడా లోక సంబంధమైనదే, పాప సంబంధమైనదే. పాప శరీరాన్ని అనగా మానవ శరీరాన్ని, పాపపూరితమైన శరీరాన్ని ధరించాడు, కానీ ఆయన పాపి కాదు. హల్లెలూయా. చాలామందికి భూమి మీద యేసుప్రభు గురించి అర్థం కావట్లే. యేసుప్రభుని చాలా నిందిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆయన నామాన్ని దూషిస్తున్నారు. ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే వ్యతిరేకిస్తారో, మళ్ళీ తర్వాత కొన్ని రోజులైనాక వాళ్ళే బైబిల్ పట్టుకొని తిరుగుతారు. హల్లెలూయా. అది ఎట్టాగూ జరుగుతుంది. కానీ దేవుని నామాన్ని ఎందుకు దూషిస్తున్నారంటే, వాళ్ళకు పాపము చీకటి ఇష్టం కాబట్టి, నీతి బోధ వాళ్ళకు గిట్టదు కాబట్టి సత్య మార్గాన్ని తిరస్కరిస్తారట. హల్లెలూయా. జీవం గల దేవుని యొక్క ఆత్మ యొక్క నియమం మనల్ని బలపరిచింది కనుక మనం ఇప్పుడు శిక్షకు పాత్రులం కాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణనిచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృపజూపి ప్రోమయ్యా. శిక్షకు పాత్రులమైన మనల్ని ఆయన రక్షణను అనుగ్రహించి మోక్షాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మోక్ష ప్రదాత. హల్లెలూయా. మోక్షం చేరుకోవాలంటే, పరలోకం చేరుకోవాలంటే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి మంచిగా నమ్ముకో బాబు అంటే దేవుణ్ణి మంచిగా నమ్ముకోలేక చెప్పిన మాట వినకుండా దేవునికి దూరం అయిపోతారు. ఎందుకంటే శరీరానుసారులు దేవుని నమ్ముకోలేరట. హల్లెలూయా. ఎవరు నమ్ముకోలేరట దేవుని? శరీరానుసారులు దేవుని దగ్గరికి రాలేరట. ఆత్మ చెప్పినట్టు వినేవారు మాత్రమే దేవుని దగ్గరికి రాగలుగుతారట. హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. హల్లెలూయా. భూమి మీద పగలు రాత్రి ఉన్నట్టే, వెలుగు చీకటి ఉన్నట్టే, శరీర సంబంధులు అనగా సైతాను సంబంధులు, ఆత్మ సంబంధులు అనగా దేవుని సంబంధులు ఇద్దరు ఉన్నారట. రెండు ఉన్నాయట, రెండు రకాలు ఉన్నాయట. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధివో శరీర సంబంధివో
నిన్ను నీవే గుర్తుపట్టుకోవాలి. హల్లెలూయా. ఆత్మానుసారులు ఆత్మకు సంబంధించిన విషయాల మీద మనసు పెట్టుకుంటారట. శరీర సంబంధులు నిత్యము తినుచు తాగుచు తిరుగుతూ ఉంటారట. హల్లెలూయా. పెండ్లికి పోతున్నాం అనుకో, ముందుగానే చెప్పుకున్నారు అనుకో, ఏమని, అరే పెళ్లి కాడ ఏం భోజనం అంటారు అంటే కూరగాయల భోజనం అంటే, ఎందుకు రా పెళ్ళికి ఎందుకు పోయేది, ఎందుకు? తాగుబోతులకి ముక్కలు కావాలి, తాగుబోతులకు పాపిష్టోళ్ళకి ఏం కావాలి, ముక్కలు పెడితేనే పెళ్ళి. ఎంతగానో తాగి చేసి చేస్తాం, కనీసం తినడానికి చికెన్ ముక్కలు లేకపోతే ఎట్రా, అదేం పెళ్ళి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లని చికెన్ ముక్కలు తినొద్దని కాదు, కానీ తాగుబోతులకు ఇంకా ఎక్కువ ఆశ ఉంటుంది నీసు మీద. వాళ్ళు శరీరానుసారులని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో అందరు నాకెళ్ళి చూడాలా, ఈ లోకంలో నిత్యము తాగుచు తినుచు తిరుగుచు విచ్చలవిడిగా జీవించే వాళ్ళు పరలోకం చూడరు, పరలోకం చూడరు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దొంగలు, త్రాగుబోతులు, మాంత్రికులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు పరలోక రాజ్యం చేరరు. ఎవరు చేరుతారంటే శరీర సంబంధమైన విషయాలను పక్కకు పెట్టి ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యం చూడగలుగుతారు. కానీ మీకు ఒక విషయం చెప్పనా, నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరమే నిన్ను పరలోకానికి పోనీయకుండా వెనకకు లాగడానికి సైతానుకు ఉపయోగపడుతుంది. సైతానుకు ఉపయోగపడేది ఏంటిదట, నీ శరీరమే. నీ శరీరాన్ని బాగా సుఖపెట్టి, బాగా తిండికి అలవాటు చేసి, నిద్రకు అలవాటు చేసి, సోమరితనం అలవాటు చేస్తే నువ్వు ఈ లోక మాయలో చీకట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానంటే ట్రైన్ కింద తలకాయ పెడతా అంటాడా, నలగొట్టుకుంటా లారీ కింద పడతా అంటాడా. శరీరాన్ని నలగొట్టుకుంటున్నా అంటే ఉపవాసం ద్వారా నలగొట్టుకుంటున్నాను. ఏమి తినకుండా ఉపవాసాలు ఉండి నా శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటానంటే ఈ మోసకరమైన శరీరం దేవుని నుండి నన్ను దూరం చేస్తుందేమో. దేవుని నుండి ఈ మోసకరమైన శరీరం నా ఆత్మను దూరం చేస్తుందేమో. ఈ శరీరాన్ని నలగొడితేనే నా ఆత్మకు బలం వస్తుంది. హల్లెలూయా. అందుకే చాలామంది ఉపవాసం ఉండలేరు. ఎందుకు? ఆత్మ బలపడాలని ఆశ లేదు వాళ్ళకి, తిండి మీదనే ఆశ. ఎక్కువ మాట్లాడితే నేను ఆగలేనంటారు. ఎందుకు ఆగలేదు? ఎవరైనా ఆగవచ్చు. మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఉంటా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండలేనంటే నీ జీవితంలో ఎన్నడూ ఉండలేవు. మన శరీరాన్ని ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా బలపరుచుకుంటేనే ఈ లోకంలో ఉన్న పాపం, చీకటి, సాతాను సంబంధమైన, మరణమ సంబంధమైన నియమం నీ మీదికి రాదు, నీలోకి రాదు. దుష్టుడైన అపవాది ఎప్పుడు కూడా నీ శరీరాన్ని ఉపయోగించుకొని ఆయనలో నిన్ను ఉండనీయకుండా చేయాలని చూస్తాడట. దేన్ని ఉపయోగించుకొని? ఈ శరీరం, ఈ పాపిష్టి శరీరం. ఇది మట్టి అయిపోద్ది. హల్లెలూయా. ఆదాముతో దేవుడు అన్నాడు, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక నువ్వేమైపోతావు అన్నాడు? మట్టి అయిపోతావు. నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు మట్టి అయిపోతావు. ఆత్మకు చావు లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, నిత్యం శరీరానికి తినిపించి తాపించి పడుకోబెట్టి సోమరితనం, లోక సంబంధమైన సుఖ భోగాల్లో నువ్వు పడిపోతే దేవుని సంతోషపెట్టలేవు, దేవుని మాట వినలేవు, ఆయన వాక్యానికి లోబడలేవు, ఆయన ఆత్మను పొందుకోలేవు. హల్లెలూయా. అందుకే స్పష్టంగా చెప్తాడు ఏమంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మాత్రమే మనసు పెట్టుకొని తిరుగుతారట. ఆత్మానుసారులు, అమ్మో నేను దేవుని బిడ్డను, నేను దేవుని మందిరానికి పోవాలి, ఎందుకంటే నా దేవుడు నా ఆత్మను రక్షిస్తాడు. ఈ శరీరం నరకానికి అనగా ఈ లోక మాయలో పడిపోద్ది.
ఈ శరీరం నన్ను నరకానికి నడిపిస్తుంది. ఈ శరీర సంబంధమైన మార్గం నాకొద్దు. దేవుని సన్నిధి నాకు కావాలనే ఆశ కలిగిన వారు పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వస్తారు, దేవుని మాట వింటారు, అవసరమైతే ఉపవాసం ఉంటారు, నిత్యము దేవునికి ప్రార్థన చేసుకొని శరీర సంబంధమైన క్రియలను విసర్జించి ఆత్మ ద్వారా నడిపింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. ఏ మనసు చెప్పండి? ఏ మనసు? శరీర సంబంధమైన మనస్సు దేనికి సంబంధించిందట? మరణానికి సంబంధించింది. శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే ఒకరోజు అది నిన్ను మరణానికే నడిపించి నశింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏ మనస్సు కలిగి ఉండాలి మనం? చెప్పండి. ఆత్మానుసారమైన మనస్సు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు దేవుని నుండి నువ్వు కోరుకోవాలి. శరీర సంబంధమైన మనస్సు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకోబోదు. ఆత్మానుసారమైన మనస్సు నిన్ను పరలోకానికి చేర్చుతుంది. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి. ప్రభుతో చెప్పు, ప్రభువా నేను ఆత్మానుసారంగా జీవిస్తా కానీ శరీరానుసారంగా జీవించాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నిలబడండి, రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా. ప్రభువా నీ యందు నేను ఉంటా ప్రభువా. నేను ఎన్నడూ వెనుదిరిగి చూడను ప్రభువా. అందరూ మనసారా ప్రభుకు సమర్పించుకోండి. తండ్రి నాకు సహాయం చేయి ప్రభువా. ఈ శరీరం మోసకరమైనది. ఈ శరీరం నన్ను ఎంతగానో మోసానికి గురి చేస్తుంది ప్రభువా. ఈ శరీరం నన్ను మోసం చేయనీయకుండా నీ ఆత్మయందు బలంగా ఉండే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నన్ను బలపరచుమని అడుగు ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. లోకంలో ఉన్న చీకటిని, పాపమును నేను ఓడించలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. నీ కృపలో నన్ను బలపరచుమని ప్రభుని అడుగు ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. నన్ను బలపరచు ప్రభువా. నాకు సహాయం చేయి దేవా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా. శరీరాన్ని జయించే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నేను శరీరానుసారిగా ఉండకూడదు ప్రభువా. ఆత్మానుసారంగా జీవించే భాగ్యం నాకు దయచేయి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నాకు సహాయం చేయి. తండ్రి నన్ను బలపరచు. తండ్రి నన్ను బలపరచు. తండ్రి నన్ను బలపరచు. యేసయ్యా నన్ను బలపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునికి మనసారా సమర్పించుకోండి. ప్రభువా నేను ఎన్నడూ వెనుదిరిగి చూడను. ఈ శరీరం ద్వారా నేను మోసపోను ప్రభువా. నీ ఆత్మ ద్వారా బలంగా ఉంటే ప్రభువా. శరీరం నన్ను మోసం చేయనీయకుండా నీ ఆత్మ శక్తి నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం. అందరూ మనసారా ప్రార్థన చేయండి. ఇటు అటు దిక్కులు చూడకుండా నీ ఆత్మలో ప్రార్థన చేయి. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవుడా స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు బలంగా ఉన్నట్లయితే ఏ శిక్ష నీ మీదికి రాదు, ఏ శిక్ష నీ మీదికి రాదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసునందు నువ్వు గనుక పాపము నుండి, మరణము నుండి ప్రభు నిన్ను విడిపించాడు. యేసయ్య జీవములోకి నువ్వు వచ్చావు. ఇంకా లోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న మనుషులు పాపములో, చీకటిలో శరీరానుసారులై నశించిపోతున్నారు. నీవైతే దేవుని కృపను పొందుకున్నావు గనక ఆయన కృపలో నిత్యం సాగిపోవడమే దేవుని చిత్తం. ప్రభుకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభువా, నా శరీరం నన్ను మోసం చేసి నన్ను తిండికి, నిద్రకు, సోమరితనానికి అలవాటు చేస్తే నేను ఆత్మలో బలంగా ఉండలేను ప్రభువా. కాబట్టి నా శరీరాన్ని ఉపవాసం ద్వారా అయ్యా ఆత్మలో బలపరుచుకోవడానికి నా శరీరాన్ని ఉపవాసం ద్వారా నలుగొట్టుకొని ప్రార్థన యందును, ఆత్మయందును, విశ్వాసమందును నీ చిత్తానుసారంగా స్థిరంగా ఉండే భాగ్యం నాకు దయచేయమని అడుగు. తండ్రి నీకు స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా గొప్ప దేవుడా, జీవంగల దేవుడా నీకు వందనాలు. పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ మాట మేము వినుట వలన మా ఆత్మకు బలం వస్తుంది, మా ఆత్మ మీ యందు బలపడుతుంది తండ్రి. ప్రభువా, పాప మరణముల నియమం నుండి మమ్మలను విడిపించుట కొరకు నీ రక్తాన్ని పరిహారముగా చెల్లించి జీవమునిచ్చే నీ ఆత్మ యొక్క నియమం వైపు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఇది కేవలం నీ కృప ద్వారానే జరిగింది. మా మంచి క్రియలను బట్టి, మా గొప్పతనం బట్టి, మా జ్ఞానం బట్టి కాదు. నీ కృప ద్వారా మేము రక్షింపబడ్డాం. ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకొనుచు మీ కృపలో సాగిపోయే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ దినం మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యము దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. హల్లెలూయా.